హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు లర్న్ విత్ శ్రీరామ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం 7th క్లాస్ ఓల్డ్ టెక్స్ట్ బుక్ నుంచి Unit-4 తెనాలి పెయింట్స్ ఏ హార్స్ అనే లెసన్ని చూస్తున్నాం. సో ఈ లెసన్లో మనం వొకాబులరీ, గ్లాసరీ, వొకాబులరీ అండ్ గ్రామర్ పార్ట్ని డిస్కస్ చేయబోతున్నాం. ఇక్కడ చూడండి గ్లాసరీ ఉంది. సో గ్లాసరీ అంటే ఈ లెసన్లో టఫ్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడ ఇస్తారనమాట. విట్ అంటే అది ఎన్ ఉంది చూడండి బ్రాకెట్లో, నౌన్ అనే అర్థం. ద ఎబిలిటీ టు సే క్లవర్ అండ్ అమ్యూజింగ్ థింగ్స్. సో అమ్యూజింగ్ అంటే ఆశ్చర్యమైన, క్లవర్ అంటే తెలివైన. సో ఏదైనా తెలివివంతమైన ఆశ్చర్యకరమైన మాటలు మాట్లాడే అతను అంటే విట్ అంటాం. తెలివైన వాడు, క్లవర్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ జస్టర్ ఏ మ్యాన్ హూ టెల్స్ జోక్స్ అండ్ ఫన్నీ స్టోరీస్. ఎవరైతే జోక్స్ మరియు ఫన్నీ స్టోరీస్ చెప్తారో వాళ్ళని జస్టర్ అంటాం. జోక్స్ అంటే జోకర్ అని కూడా చెప్పొచ్చు అనమాట. సో అది కూడా నౌన్. నెక్స్ట్ గెస్చర్ సిగ్నల్స్ విత్ హ్యాండ్ చేతి కదలికలతో మనం గెస్చర్స్ ఏమంటాం, సైగలు చేయడం అని అంటాం కదా. సో దాన్ని గెస్చర్స్ అంటాం అనమాట. అది వర్బ్. స్టాలిన్ అండ్ అడల్ట్ మేల్ హార్స్. అడల్ట్ అంటే మగ గుర్రాన్ని స్టాలిన్ అని అంటాం. సో ఇప్పుడు మనం వొకాబులరీ పార్ట్ని చూద్దాం. వొకాబులరీ, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ వర్డ్స్ గివెన్ బిలో. ఇక్కడ ఈ బాక్స్లో ఉన్న వర్డ్స్తో ఫిల్ చేయాలి ఇక్కడ బ్లాంక్స్ని. ఫస్ట్ వన్, బిర్బల్ వాజ్ ఏ డాష్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ అక్బర్. సో ఇక్కడ జస్టర్ ఉంది చూడండి. జస్టర్ అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం, జోక్స్ చెప్పేవాళ్ళు, ఫన్నీ స్టోరీస్ చెప్పేవాళ్ళని జస్టర్ అంటారు. బిర్బల్ అక్బర్ కోర్ట్లో జస్టర్గా ఉన్నాడు. ద టీచర్ వాజ్ డాష్ విత్ ద నైస్ వర్క్ డన్ బై హిజ్ పీపుల్. ఇక్కడ పీపుల్ అంటే విద్యార్థులు చేసిన వర్క్తో ప్లస్డ్. టీచర్ ప్లస్డ్ చేసింది అన్నట్టు. అంటే టీచర్ ప్లస్డ్ అయ్యింది అంటే వాళ్ళని చూసి ఇంప్రెస్ అయ్యింది అని చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్, శారదా సెడ్ ఏ డాష్ ఫర్ నాట్ పేయింగ్ ద ఫీజ్ ఆన్ టైం. ఆన్ టైంలో ఫీజు పే చేయనందుకు శారదాకి పెనాల్టీ అయితే పడింది అన్నట్టు. వెన్ ఐ విజిటెడ్ కాశ్మీర్ ద మౌంటైన్స్ వర్ డాష్ విత్ స్నో కవర్డ్. సో కాశ్మీర్కి విజిట్ చేసినప్పుడు మౌంటైన్ ఎప్పుడు స్నోతో, అంటే స్నో అంటే మంచుతో కవర్ అయి ఉంటుంది కదా, మంచుతో కప్పబడి ఉంటుంది కదా అది. ఫిఫ్త్ వన్, యూ షుడ్ యూజ్ యువర్ డాష్ వెన్ యూ లుక్ అట్ ఏ పెయింటింగ్. ఒక పెయింటింగ్ని మనం చూసినప్పుడు దాన్ని మనం ఇమాజినేషన్ చేసుకోవాలి. ఈ పెయింటింగ్ దేన్ని ఇండికేట్ చేస్తుంది, దేన్ని సూచిస్తుంది, ఏ విధంగా ఉంది అనేది. సో ఇక్కడ ఇమాజినేషన్. సో ఈ విధంగా ఫిల్ చేయాలి. ఫ్రేజల్ వర్బ్స్ చాలా ఇంపార్టెంట్ టెట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏ ఫ్రేజల్ వర్బ్ ఈజ్ ఏ ఫ్రేజ్ విచ్ కన్సిస్ట్స్ ఆఫ్ ఏ వర్బ్ అండ్ ఏ ప్రిపోజిషన్ ఆర్ అన్ అడ్వర్బ్ ఆర్ బోత్. సో ఒక ఫ్రేజల్ వర్బ్ ఒక వర్బ్ని కలిగి ఉంటుంది, ప్రిపోజిషన్ని లేదా అడ్వర్బ్ని కలిగి ఉంటుంది, లేదా రెండింటిని కూడా కలిగి ఉండొచ్చు. వర్బ్ని ప్రిపోజిషన్ కలిగి ఉండొచ్చు, లేదా వర్బ్ని కలిగి ఉండొచ్చు. సో ఈ విధంగా ఉంటుంది అనమాట ఫ్రేజల్ వర్బ్. ద మీనింగ్ ఆఫ్ విచ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద మీనింగ్ ఆఫ్ ఇట్స్ సపరేట్ పార్ట్స్. ఈ మీనింగ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది, ఒకదానికి ఇంకో దానికి చాలా మీనింగ్ అయితే సపరేట్గా ఉంటుంది, సపరేట్ పార్ట్స్ ఉంటుంది. యూ హ్యావ్ రియల్లీ కాట్ హిమ్ అవుట్ సార్. ఇక్కడ చూడండి, కాట్ అనే వర్డ్ అయితే బోల్డ్ థిక్గా ఇచ్చారనమాట. అవుట్ అనేది కూడా థిక్గా ఇచ్చారు. పెర్హాప్స్ హిస్ పెయింటింగ్ ఈజ్ సో గుడ్ దట్ హీ కాంట్ బియర్ టు పార్ట్ విత్ ఇట్. ద వర్డ్స్ ఇన్ బోల్డ్ ఆర్ phrasal words. The phrase cut out means showed that somebody does not know much. The phrase part with means to give something to somebody else, especially something that you would prefer to keep. సో ఇక్కడ చూడండి, ఫ్రేజల్ వర్బ్ అయిన కాట్ అవుట్ అనేది మీనింగ్ షోడ్ దట్ సంబడి డస్ నాట్ నో మచ్. సో బాగా తెలియని వాళ్ళకి తెలియజేయడం. షో దాన్ని షో కాట్ అవుట్ అని అంటాం అనమాట. షోడ్ దట్ సంబడి డస్ నాట్ నో మచ్. సో సంబడికి తెలియడం అనమాట, దాన్ని కాట్ అవుట్ అంటాం. కన్సల్ట్ ఏ డిక్షనరీ అండ్ లీస్ట్ అదర్ ఫ్రేజల్ వర్బ్స్ బిగినింగ్ విత్ క్యాచ్ అండ్ పార్ట్. రైట్ సమ్ సెంటెన్సెస్ ఆఫ్ యువర్ ఓన్ ఫర్ ఈచ్ ఫ్రేజల్ వర్బ్. సో ఇక్కడ చూడండి, క్యాచ్తో కానీ పార్ట్తో కానీ స్టార్ట్ అయ్యే ఫ్రేజల్ వర్బ్స్ని రాయాలంటే ఇప్పుడు క్యాచ్ ఆన్ ఉంది, క్యాచ్ అప్ ఉంది. సో క్యాచ్ అప్ ఆన్, క్యాచ్ ఆన్ అంటే ఫేమస్ అవ్వడం. ఇలా చాలా ఉన్నాయి, పార్ట్తో కూడా ఉన్నాయి, పార్ట్ ఇన్, పార్ట్ అవుట్, ఇలా చాలా ఫ్రేజల్ వర్బ్స్ అయితే ఉంటుందన్నమాట. అవి లిస్ట్
రాయమని ఇక్కడ ఇచ్చారు. రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజెస్, సర్కిల్ ద ఫ్రేజల్ వర్బ్స్ అండ్ గెస్ దేర్ మీనింగ్స్. యూ మే చూస్ ద మీనింగ్స్ ఫ్రమ్ ద లిస్ట్ గివెన్ ఇన్ ద బాక్స్. సో ఈ ప్యాసేజ్ చదవాలంట. ఈ ప్యాసేజ్ చదివేసి మీనింగ్స్ని సెర్చ్ చేయాలి. సో ఇక్కడ చూడండి, మీనింగ్ అనేది ఈ బాక్స్లో ఇచ్చి ఉంటుంది. ఈ బాక్స్లో మీనింగ్స్ ఉన్నాయి. సో ఫ్రేజల్ వర్బ్స్ ఇందులో ఉన్నాయన్నమాట. రైట్ ద ఫ్రేజల్ వర్బ్స్ అండ్ దేర్ మీనింగ్స్ ఇన్ యువర్ నోట్బుక్. సో ఇక్కడ ఫ్రేజల్ వర్బ్స్ సెర్చ్ చేసి వీటి మీనింగ్ నోట్బుక్లో రాయాలి. ఇక్కడ చూసి నోట్బుక్లో రాయాలి. రైట్ వన్ సెంటెన్స్ ఆఫ్ యువర్ ఓన్ ఫర్ ఈచ్ ఫ్రేజల్ వర్బ్స్. సో ఇక్కడ చూడండి, రామారావుస్ హౌస్ వాజ్ రాబ్డ్ ఆఫ్. ఇక్కడ చూడండి, రాబ్డ్ ఆఫ్ అనేది ఏమవుతుందంటే ఫ్రేజల్ వర్బ్స్ అవుతుంది. రాబ్డ్ ఆఫ్ ఏమవుతుంది, ఫ్రేజల్ వర్బ్. సో వెంకటేశ్వరరావు ద ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ హూ వాజ్ లుకింగ్ ఇంటూ. ఇక్కడ లుకింగ్ ఇంటూ కూడా ఫ్రేజల్ వర్బ్స్ అవుతుంది. సో ఇక్కడ 2 ప్యాసేజెస్ ఉన్నాయి. ఇందులో ఈ ప్యాసేజ్ చూద్దాం ఇప్పుడు. రమణారావుస్ హౌస్ వాజ్ రాబ్డ్ ఆఫ్. ఇక్కడ రాబ్డ్ ఆఫ్ అనేది కూడా ఫ్రేజల్ వర్బ్. దీనికి సంబంధించిన మీనింగ్ ఈ బాక్స్లో అయితే లేదు. రాబ్డ్ ఆఫ్ అంటే దొంగలించి వెళ్ళడం, దొంగలించి పారిపోవడం అనేది మీనింగ్ వస్తుంది. దోచుకుపోవడం అనేది మీనింగ్ వస్తుంది. వెంకటేశ్వరరావు ద ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ హూ వాజ్ లుకింగ్ ఇంటూ ద కేస్ రిలీజ్డ్ ద పిక్చర్ ఆఫ్ ద సస్పెక్ట్ అండ్ ఆస్క్డ్ ద పీపుల్ టు లుక్ అవుట్ ఫర్ హిమ్. ఇక్కడ చూడండి, లుకింగ్ ఇంటూ అనేది ఉంది. ఇది ఫ్రేజల్ వర్బ్. లుక్అవుట్ ఫర్ అనేది కూడా ఉంది. ఇది ఫ్రేజల్ వర్బ్. సో లుకింగ్ ఇంటూ అంటే మీనింగ్ ఇన్వెస్టిగేటింగ్ వస్తుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇన్వెస్టిగేటింగ్. లుక్అవుట్ ఫర్ అంటే సో నోటీస్ సమ్మన్, కొంతమందిని నోటీస్ చేయడం, గుర్తించడం. వెంకటేశ్వరరావు అనే అతను పోలీస్ ఇన్స్పెక్టర్. అతను ఆ కేసుకు సంబంధించిన సస్పెక్ట్ అంటే అనుమానితుల యొక్క ఫోటోలు రిలీజ్ చేశాడనమాట. ఇన్ ప్రెస్ రిలీజ్లో హీ సెడ్ దట్ he had some clues and that the robber could not get out of the case. ఇక్కడ గెట్ అవుట్ అని ఉంది కదా. సో ఇక్కడ గెట్ అవుట్ ఆఫ్ అనేది ఫ్రేజల్ వర్బ్. దీని మీనింగ్ వచ్చి అవాయిడ్ ఆర్ ఎస్కేప్. సో అవాయిడ్ ఆర్ ఎస్కేప్. ఇక్కడ 3 ఫ్రేజల్ వర్బ్స్కి మీనింగ్ ఉంది. ఈ ప్యాసేజ్లో చూద్దాం ఇప్పుడు. నెక్స్ట్ ప్యాసేజ్. భాను జాయిన్డ్ ఏ న్యూ కంపెనీ. ఇన్ ద బిగినింగ్ షీ హ్యాడ్ ప్రాబ్లమ్స్ విత్ హర్ మేనేజర్. సో భాను న్యూ కంపెనీలో జాయిన్ అయ్యింది. స్టార్టింగ్లో తన యొక్క మేనేజర్తో ప్రాబ్లం ఉంది. బట్ నౌ షీ ఈజ్ గోయింగ్ ఆన్ విత్ హర్ న్యూ బాస్ వెరీ వెల్. ఇప్పుడు తను ఆ న్యూ బాస్తో మంచిగా వెళ్తుంది. ఇక్కడ గెటింగ్ ఆన్. నౌ షీ ఈజ్ గెటింగ్ ఆన్. సో ఇక్కడ గెటింగ్ ఆన్ అనేది ఫ్రేజల్ వర్బ్. ఈ గెటింగ్ ఆన్కి మీనింగ్ మేనేజింగ్. ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ చూడండి, మేనేజింగ్ కనిపిస్తుంది కదా. దీనికి గెటింగ్ ఆన్కి మీనింగ్, ఇక్కడ గెటింగ్ ఆన్కి మీనింగ్ మేనేజింగ్. ఓకేనా. నెక్స్ట్. ఇనిషియలీ షీ హ్యాడ్ ప్రాబ్లమ్స్ విత్ హర్ పేయింగ్ గెస్ట్ అకామిడేషన్ టు. సో స్టార్టింగ్లో తను పేయింగ్ గెస్ట్ అంటే హాస్టల్స్ ఉంటాయి కదా, పీజీ అని అంటాం కదా, అక్కడ అకామిడేషన్లో ప్రాబ్లం ఉంది స్టార్టింగ్లో. బట్ ద సూపర్బ్ ఫుడ్ హర్ హోస్ట్ సర్వ్డ్ మేడ్ అప్ ఫర్ ద అన్కంఫర్టబుల్ రూమ్. ఇక్కడ చూడండి, మేడప్ అనేది ఉంది. ఇక్కడ ఫ్రేజల్ వర్బ్ ఏముందమ్మా, మేడప్ అనేది ఉంది. సో మేడప్ ఫర్ అనేది ఉంది. సో ఇక్కడ దీనికి మీనింగ్ వచ్చి ఇక్కడ చూడండి, కాంపన్సేటెడ్ ఫర్. ఇనిషియలీ షీ హ్యాడ్ ప్రాబ్లమ్స్ విత్ హర్ పేయింగ్ గెస్ట్ అకామిడేషన్ టు, బట్ ద సూపర్బ్ ఫుడ్ హర్ హోస్ట్ సర్వ్డ్ మేడ్ అప్ ఫర్ ద అన్కంఫర్టబుల్ రూమ్. నౌ the problem is with looking after the host's children. They are like little devils. God only knows how she would get through this. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మేడప్ అనేది ఉంది. మేడప్ అనేది ఫ్రేజల్ వర్బ్. దీనికి ఆన్సర్ ఇక్కడ మీనింగ్ ఇక్కడైతే ఇచ్చారు చూడండి. మేడప్ దానికి మీనింగ్ కాంపెన్సేటెడ్ అనేది కాంపెన్సేటెడ్ ఫర్ అనేది దానికి మేడప్ ఫర్కి మీనింగ్. నెక్స్ట్ ఇక్కడ లుకింగ్ ఆఫ్టర్ అనేది ఉంది చూడండి ఇక్కడ. సో లుకింగ్ ఆఫ్టర్ అంటే జాగ్రత్త చూసుకోవడం అన్నమాట. టేక్ కేర్ ఆఫ్. సో టేక్ కేర్ ఆఫ్. నెక్స్ట్ గెట్ త్రూ అనే ఇక్కడ ఉంది చూడండి, గెట్ త్రూ.
సో దీనికి మీనింగ్ సక్సీడ్. సో ఈ విధంగా ఫ్రేజల్ వర్బ్స్కి మీనింగ్ ఇక్కడ ఇచ్చారు. ఇవి ఇంపార్టెంట్. ఫ్రేజల్ వర్బ్స్కి మీనింగ్ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఈడియమ్స్, ఇది సిలబస్లో అయితే మనకి ఈడియమ్స్ ఏం పర్టికులర్గా మెన్షన్ చేయలేదు. ఈడియమ్స్ అంటే జాతీయాలు అని అంటాం మనం తెలుగులో. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఫ్రమ్ ద ప్లే. ఇట్స్ ఓన్లీ ఫెయిర్ దట్ ఇఫ్ హీ డజంట్ మేక్ గుడ్ హిస్ బోట్. ఇక్కడ మేక్ గుడ్కి అండర్లైన్ చేసి ఉంది. ద అండర్లైన్ ఫ్రేజ్ ఈజ్ అన్ ఈడియం. సో అండర్లైన్ చేసిన ఫ్రేజ్ ఏమవుతుందంటే ఈడియం అవుతుంది. వాట్ ఈజ్ అన్ ఈడియం? ఈడియం అంటే ఏంటి? అన్ ఈడియం ఈజ్ ఏ ఫ్రేజ్ సిమిలర్ టు ద ఫ్రేజల్ వర్బ్స్ యూ హ్యావ్ జస్ట్ లర్న్డ్. సో ఈడియమ్స్ అంటే ఒక ఫ్రేజల్ వర్బ్, మనం ఇప్పుడు నేర్చుకున్నాం కదా, ఫ్రేజల్ వర్బ్ లానే ఈడియం కూడా ఉంటుందన్నమాట. అంటే ఒక వర్బ్ మరియు అడ్జెక్టివ్ అయినా ఉండొచ్చు, ఒక వర్బ్ ఇలా ప్రిపోజిషన్ అయినా ఉండొచ్చు అనమాట. హియర్ మేక్ గుడ్ మీన్స్ టు క్యారీ అవుట్ ఏ ప్రామిస్. ఇక్కడ ఇక్కడ మేక్ గుడ్ అంటే టు క్యారీ అవుట్ ఏ ప్రామిస్ని క్యారీ చేయడం అన్నది. సమ్ అదర్ ఈడియమ్స్ దట్ బిగిన్ విత్ మేక్ ఆర్ మేక్ మెర్రీ. సో అవి ఈడియమ్స్ ఎలా ఉంటుందంటే మేక్ మెర్రీ, మేక్ డూ, మేక్ ఇట్, మేక్ ద మోస్ట్ ఆఫ్ సంథింగ్, మేక్ సంథింగ్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ మేక్ లైక్. సో ఇవన్నీ మేక్తో స్టార్ట్ అయ్యే ఈడియమ్స్ అనమాట. సో ఇలా కూడా ఉంటుంది, మేక్తో స్టార్ట్ అయ్యే ఈడియమ్స్ ఇలా ఉంటుందని ఇక్కడ ఇచ్చారనమాట. సో నెక్స్ట్ ఇప్పుడు కొన్ని చూద్దాం ఇక్కడ ఈడియమ్స్. లుక్ అప్ దీస్ ఈడియమ్స్ ఇన్ ఏ డిక్షనరీ అండ్ ఫైండ్ అవుట్ వాట్ దే మీన్. ఇక్కడ కొన్ని ఈడియమ్స్ ఇచ్చారు, వాటి యొక్క మీనింగ్ ఏంటి అని చెప్పాలి. ఫస్ట్ వన్, వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్. వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్. బ్లూ మూన్ అంటే మనకు తెలుసు ఆకాశం అని. వన్స్ ఇన్ ఏ ఒకసారి ఆకాశంలో అనే మీనింగ్ వస్తుంది. కానీ దీనికి ఈడియం, ఇది ఈడియంకి మీనింగ్ ఏమొస్తుందంటే రేర్లీ అంటే అరుదుగా అనే మీనింగ్ అయితే వస్తుందన్నమాట. బరీ ద హ్యాట్చెట్. బరీ ద హ్యాట్చెట్ అంటే సో దీని మీనింగ్ ఏమొస్తుందంటే సో ఏదైనా శత్రుత్వాన్ని ఆపేసి ఫ్రెండ్లీగా ఉండడం, ఏదైనా గొడవని ఆపేసి ఫ్రెండ్లీగా ఉండడం అనే మీనింగ్ ఇస్తుంది. థర్డ్ వన్, టు మేక్ బోత్ ఎండ్స్ మీట్. అంటే ఇక్కడ మన దగ్గర తక్కువ అమౌంట్, డబ్బులు తక్కువ ఉన్నప్పుడు మనము చేసే ఖర్చులని టు మేక్ బోత్ ఎండ్స్ మీట్, అంటే మనకు అవసరమైన దాని కోసం చేసే ఖర్చులని టు మేక్ బోత్ ఎండ్స్ మీట్ అంటే చూసి ఖర్చు పెట్టుకోవడం అనే మీనింగ్ కూడా చెప్పవచ్చు. టు బర్న్ ద మిడ్ నైట్ ఆయిల్ అంటే మీనింగ్ ఏంటంటే ఏదైనా ఒక పని చేయడానికి దానికి మిడ్ నైట్ వరకు మేల్కొని చేయడం. లైక్ ఇప్పుడు చదవడం, మిడ్ నైట్ వరకు మేల్కొని చదవడం. సో దాన్ని టు బర్న్ ద మిడ్ నైట్ ఆయిల్ అని ఈడియంతో చెప్పవచ్చు. గ్రామర్, షార్ట్ ఫార్మ్స్. యూ హ్యావ్ ఆల్రెడీ లర్న్డ్ దట్ an apostrophe షోస్ దట్ సంథింగ్ బిలాంగ్స్ టు సమ్వన్ ఆర్ సంథింగ్ బిఫోర్ ఇట్. సో అపాస్ట్రఫీ మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. సో అపాస్ట్రఫీ మనం ఏదైనా ఒక వ్యక్తికి చెందినది అని ఒక వ్యక్తికి చెందినది కావచ్చు, ఒక దానికి చెందినది అనే సిచ్యువేషన్లో ఈ అపాస్ట్రఫీని యూజ్ చేస్తుంటాం పొసెసివ్నెస్లో. ఇట్ హ్యాస్ అనదర్ యూజ్, ఇంకో యూజ్ ఉంది. వెన్ వన్ ఆర్ మోర్ లెటర్స్ ఆర్ ఒమిటెడ్ ఇన్ ఎ ఫ్రేజ్ an apostrophe ఈజ్ పుట్ వేర్ దే హ్యావ్ బీన్ లెఫ్ట్ అవుట్. సో అదేవిధంగా ఇంకో యూజ్ ఉంది. ఏదైనా ఫ్రేజ్లో కొన్ని వర్డ్స్ మినహాయింపు ఉన్నప్పుడు అలాంటప్పుడు అపాస్ట్రఫీస్ని మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఎక్కడైతే మినహాయింపు ఉందో ఆ ప్లేస్లో మనం అపాస్ట్రఫీని యూజ్ చేస్తూ ఉంటాం. దస్ మేకింగ్ ఇట్ ఏ షార్ట్ ఫామ్ ఆఫ్ ది ఒరిజినల్ వర్డ్. సో ఒరిజినల్ వర్డ్కి ఇవి అపాస్ట్రఫీ షార్ట్ ఫామ్ చేస్తుందన్నమాట. షార్ట్ ఫార్మ్స్ ఆర్ యూజ్డ్ వెన్ వి రైట్ ఏ కన్వర్జేషన్. షార్ట్ ఫామ్ ఎప్పుడైనా మనం కన్వర్జేషన్ రాసినప్పుడు యూజ్ చేస్తూ ఉంటాం. యాజ్ ఇట్ వాజ్ డన్ ఇన్ ద ప్లే యూ రీడ్. సో మనం ఏదైనా ప్లే చదివినప్పుడు దాన్ని షార్ట్ ఫామ్ని చూస్తూ ఉంటాం. హౌఎవర్ వెన్ దీస్ ఎలిమెంట్స్ ఆర్ యూజ్డ్ యాజ్ మైన్ వర్బ్స్. సో ఏదేమైనప్పటికీ మైన్ వర్బ్స్గా ఈ ఎలిమెంట్స్ని ఉపయోగిస్తూ ఉంటాం మైన్ వర్బ్స్కి. ఆర్ యూజ్డ్ ఫర్ ఎంఫసిస్కి కూడా ఉపయోగిస్తూ ఉంటాం. దే ఆర్ నాట్ కాంట్రాక్టెడ్. సో ఎంఫసిస్గా ఉపయోగించేది అవి కాంట్రాక్టెడ్ అయితే కావు. సో పొసెసివ్ కాంట్రాక్టెడ్ అయితే ఉపయోగిస్తూ ఉంటాం. ఫుల్ ఫామ్, షార్ట్ ఫామ్. ఇక్కడ చూడండి, ఫుల్ ఫామ్ కెన్ నాట్ అనేది ఫుల్ ఫామ్, కాంట్ అనేది షార్ట్ ఫామ్. వీ హ్యావ్ అనేది ఫుల్ ఫామ్, వేవ్ అనేది షార్ట్ ఫామ్. ఐ యామ్ అనేది ఫుల్ ఫామ్, యామ్ అనేది షార్ట్ ఫామ్. ఇక్కడ విల్ నాట్ అనేది ఫుల్ ఫామ్, వోంట్ అనేది షార్ట్ ఫామ్. వుడ్ అనేది ఫుల్ ఫామ్. ఇక్కడ చూడండి ఐడ్ అని ఉంది. సో దీన్ని వుడ్ అని చెప్తుంటాం. ఇక్కడ యు విల్ అనేది
ఈ విల్ అనేది ఏమవుతుంది ఫుల్ ఫామ్, ఇక్కడ యుల్ అనేది షార్ట్ ఫామ్. ఇక్కడ చూడండి వుడ్ ఇడ్ అని అయింది చూడు, ఇడ్ అని అయింది చూడు. సో ఇక్కడ ఇది చాలా కన్ఫ్యూజ్. ఐ హ్యాడ్ అన్నప్పుడు కూడా ఇలానే రాస్తాం, వుడ్ అన్నప్పుడు కూడా ఇలానే రాస్తాం చూడండి. సో అప్పుడు మనం అబ్జర్వ్ చేయాలి అది సెంటెన్స్ దేంట్లో ఉంటే దేంట్లో ఉంది చూడాలి. సెంటెన్స్ని బట్టి ఇది వుడ్డా లేదా ఐ హ్యాడా అనేది అర్థమవుతుంది. ఫస్ట్ వన్, పిక్ అవుట్ సమ్ షార్ట్ ఫార్మ్స్ కాంట్రాక్టర్ ఫార్మ్స్ యూజ్డ్ ఇన్ ద ప్లే అండ్ రైట్ దేర్ ఫుల్ ఫార్మ్స్ ఇన్ యువర్ నోట్బుక్ యాజ్ షోన్ అబౌవ్. సో ఇక్కడ కొన్ని ఈ ప్లే అంటే కన్వర్జేషన్ ఇచ్చారు. ఈ కన్వర్జేషన్లో కాంట్రాక్టర్ ఫార్మ్స్ని అబ్జర్వ్ చేసి రాయాలంట. రీడ్ ద కన్వర్జేషన్ బిట్వీన్ శారదా అండ్ ఉషా అండ్ రీరైట్ ఇన్ యువర్ నోట్బుక్ యూజింగ్ ద షార్ట్ ఫార్మ్స్ రాసి ఉపయోగిస్తూ ఇక్కడ రాయాలంట. సో ఇక్కడ ఈ కన్వర్జేషన్లో షార్ట్ ఫామ్ని అబ్జర్వ్ చేద్దాం. శారదా వాట్ ఆర్ యూ గోయింగ్ టు డూ ఆఫ్టర్ స్కూల్, ఇందులో లేదు. ఇక్కడ చూడండి ఐ విల్ ఉంది కదా, ఐల్ అని చెప్పొచ్చు, ఐల్ అని షార్ట్ ఫామ్ రాయొచ్చు. నెక్స్ట్ శారదా దెన్ వెన్ విల్ యూ, ఇక్కడ వెన్ విల్ యూ అని ఉంది కదా, ఇక్కడ వెనిల్ అని కూడా రాయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఐ నీడ్ అని ఉంది కదా, నీడంట్ అని రాయొచ్చు. ఇక్కడ నీడ్ నాట్ అని ఉంది కదా, నీడంట్ అని రాయొచ్చు. నెక్స్ట్ ఐ హ్యావ్ ఉంది కదా, హ్యావ్ అని ఇక్కడ రాయొచ్చు. ఇక్కడ విల్ అని రాయొచ్చు, విల్ అని రాయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. ఐ ప్లాన్డ్ క్విజ్ 6th class చిల్డ్రన్, ఆర్ యూ కమింగ్ టుమారో. సో యువర్ అయితే రాయొచ్చు, ఆర్ యూ అనేది రాయలేము, యువర్ అనేది రాయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఐ విల్ అని ఇక్కడ రాయొచ్చు, లేదా ఓంట్ అని రాయొచ్చు. విల్ నాట్ని ఓంట్ అని రాయొచ్చు, ఐ వోంట్ అని రాయొచ్చు ఇక్కడ. ఓకేనా. సో ఐ విల్ అనేది నాట్ ఉంది కాబట్టి ఓంట్ అని రాయొచ్చు ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఐ వుడ్ ఉంది కదా, దీన్ని రాయొచ్చు, ఐ వుడ్ అని రాయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుంది చూడొచ్చు మీరు. నెక్స్ట్ యూ విల్ ఉంది కదా, ఇక్కడ రాయొచ్చు, ఇల్ అని రాయొచ్చు. ఇక్కడ డోంట్ ఉంది కదా, డు నాట్ ఉంది కదా, ఇక్కడ డోంట్ అనేది రాయొచ్చు. సో ఇక్కడ చూడండి డు నాట్ ఉంది కదా, ఇక్కడ డోంట్ అనేది రాయొచ్చు అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి అడ్వర్బ్స్ ఆఫ్ మేనర్ అని ఉంది, రివిజన్ అంటే ఆల్రెడీ 6th classలో ఉంది ఓల్డ్ సిలబస్లో. ఇప్పుడు అడ్వర్బ్స్ ఆఫ్ మేనర్ అంటే, అడ్వర్బ్స్ అంటే ఒక క్రియకి డిస్క్రైబ్ చేసేదనమాట. మేనర్ అంటే ఒక క్రియ ఎలా జరుగుతుంది, అడ్వర్బ్స్ ఆఫ్ మేనర్ అంటే ఒక క్రియ ఎలా జరుగుతుంది అని తెలిపేదే అడ్వర్బ్స్ ఆఫ్ మేనర్. సో ఇక్కడ చూడండి యాడ్జెక్టివ్స్ డిస్క్రైబ్ నౌన్స్. యాడ్జెక్టివ్స్ ఏం చేస్తుంది, నౌన్ని డిస్క్రైబ్ చేస్తుంది. మనీ ఈజ్ ఏ సేఫ్ డ్రైవర్, ఇక్కడ డ్రైవర్ అనేది నౌన్ అయితే సేఫ్ అనేది ఇక్కడ యాడ్జెక్టివ్ అనమాట. అడ్వర్బ్స్ డిస్క్రైబ్ వర్బ్స్ని డిస్క్రైబ్ చేస్తుంది, ఇంతకుముందే చెప్పాను కదా. సో డ్రైవ్స్ అనేది వర్బ్, దీన్ని డిస్క్రైబ్ చేసేది అంటే సేఫ్లీ. ఓకేనా, దీన్ని డిస్క్రైబ్ చేసేది అంటే సేఫ్లీ. We can make adverbs from adjectives by adding ly as shown below. సో యాడ్జెక్టివ్స్ నుంచి అడ్వర్బ్స్ని తయారు చేయొచ్చు. ఎలా అంటే elyని యాడ్ చేస్తే యాడ్జెక్టివ్ బికమ్స్ అడ్వర్బ్. సో యాడ్జెక్టివ్స్ బికమ్ అడ్వర్బ్. నెక్స్ట్ ఇక్కడ చూడండి యాడ్జెక్టివ్ ఉంది ప్లస్ ly ఉంది, అడ్వర్బ్ అయింది. సో అదేవిధంగా ఇప్పుడు చూడండి సేఫ్ ఉంది, సేఫ్కి elyని యాడ్ చేయడం వల్ల సేఫ్లీ అయింది. ఈగర్ ఉంది, ఈగర్కి elyని యాడ్ చేయడం వల్ల ఈగర్లీ ఉంది. హౌఎవర్ you should remember that all adverbs are not formed in the same way. సో ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, అన్ని యాడ్జెక్టివ్స్ అన్ని అడ్వర్బ్స్ elyతోనే, యాడ్జెక్టివ్కి ly యాడ్ చేయడం వల్ల అన్ని అడ్వర్బ్స్ ఏర్పడవు, కొన్ని అడ్వర్బ్స్ డిఫరెంట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ యూ కాంట్ యాడ్ ly టు ద ఫాలోయింగ్ యాడ్జెక్టివ్స్ టు మేక్ అడ్వర్బ్స్ గుడ్ ఫాస్ట్. ఇక్కడ గుడ్ ఫాస్ట్ అని ఉంది, గుడ్కి ly యాడ్స్తే గుడ్లీ అది అడ్వర్బ్ అవుతుందా, ఫాస్ట్లీ అది అడ్వర్బ్, ఇలా అవ్వకూడదు అనమాట. చాలామంది ఫాస్ట్లీ అంటుంటారు, సో అది అడ్వర్బ్ అవ్వదు, అలా ఫాస్ట్లీ యాడ్ చేయకూడదు. ఫాస్ట్ అనేది ఒక ఆడ్జెక్టివ్. ఓకేనా. సో దాన్ని మనం ఇలా ly యాడ్ చేయడం వల్ల చేయలేం, మనం అడ్వర్బ్గా మార్చలేం. నెక్స్ట్ ఇక్కడ చూడండి అడ్వర్బ్స్ ఆఫ్ మేనర్ టెల్ అస్ ద మేనర్ ఇన్ విచ్ సంథింగ్ హ్యాపెన్స్. సో అడ్వర్బ్స్ ఆఫ్ మేనర్ ఏం చెప్తుందంటే అడ్వర్బ్ క్రియ ఎలా జరుగుతుంది, పని ఎలా జరుగుతుంది అనేది, ఎలా సంథింగ్ హ్యాపెన్స్ ఒక పని ఎలా జరుగుతుందని చెప్తుంది అనమాట. దే ఆర్ యూజువల్లీ ప్లేస్డ్ ఆఫ్టర్
ద మెయిన్ వర్బ్ ఆర్ ఆఫ్టర్ ది ఆబ్జెక్ట్. సో ఈ అడ్వర్బ్ అనేది మెయిన్ వర్బ్ తర్వాత వస్తుంది, ఆబ్జెక్ట్ తర్వాత కూడా వస్తుంది. ఓకేనా. సో అడ్వర్బ్ అనేది మెయిన్ వర్బ్ తర్వాత కూడా వస్తుంది, ఆబ్జెక్ట్ తర్వాత కూడా వస్తుంది. సో ఇక్కడ కొన్ని చూద్దాం. లుక్ అట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఫ్రమ్ ద ప్లే యూ హ్యావ్ రెడ్. ద కోర్టియర్స్ ఆర్ వెయిటింగ్ ఈగర్లీ ఫర్ తెనాలి టు బ్రింగ్ ఇన్ హిజ్ పెయింటింగ్. ఇక్కడ ఈగర్లీ అనేది ఉంది కదా, అండర్లైన్ చేసి ఉంది. తెనాలి లుక్స్ అట్ ద గిగ్లింగ్ కోర్టియర్ యాంగ్రీలీ అండ్ వాక్స్ అవుట్. ఇక్కడ యాంగ్రీలీ అనేది అండర్లైన్ చేసి ఉంది. ఓకేనా. ఇన్ ద ఫస్ట్ సెంటెన్స్ ద అడ్వర్బ్ ఈగర్లీ కమ్స్ ఆఫ్టర్ ద మెయిన్ వర్బ్. సో ఇక్కడ చూడండి, మెయిన్ వర్బ్ తర్వాత ఈగర్లీ వచ్చింది. చూడండి, వెయిటింగ్ అనేది మెయిన్ వర్బ్, దీని తర్వాత ఈగర్లీ అనేది వచ్చిందా. ఇన్ ద సెకండ్ సెంటెన్స్ ద అడ్వర్బ్ యాంగ్రీలీ కమ్స్ ఆఫ్టర్ ద ఆబ్జెక్ట్. ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ కోర్టియర్స్ అనేది ఆబ్జెక్ట్ అనమాట. ఆబ్జెక్ట్ తర్వాత యాంగ్రీలీ అనేది వచ్చిందనమాట. ఈ విధంగా కొన్ని అడ్వర్బ్స్ మెయిన్ వర్బ్స్ తర్వాత అండ్ ఆబ్జెక్ట్ తర్వాత వస్తుంది. సో ఇక్కడ ఇచ్చారు చూడండి. సో మెయిన్ వర్బ్ తర్వాత, సో ఇక్కడ చూడండి, కంప్లీట్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ విత్ ద కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్డ్స్ ఇన్ ద బ్రాకెట్, టిక్ ద సెంటెన్స్ వేర్ ద అడ్వర్బ్స్ ఆఫ్ మేనర్ ఈజ్ పుట్ ఆఫ్టర్ ద ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ తర్వాత వచ్చేదానికి టిక్ వేయాలంట. అండ్ పుట్ ఏ క్రాస్, సో ఈ క్రాస్ ఇంటూ మార్క్స్ అగైన్స్ ద సెంటెన్స్ వేర్ ద అడ్వర్బ్స్ ఆఫ్ మేనర్ ఈజ్ పుట్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ద మెయిన్ వర్బ్. సో మెయిన్ వర్బ్ వచ్చేదాని తర్వాత ఇంటూ వేయాలంట, ఆబ్జెక్ట్ తర్వాత వచ్చేదానికి రైట్ వేయాలంట. ఇక్కడ చూడండి, శ్రీరామ్ స్పీక్స్ కరెక్ట్ ఇంగ్లీష్. ఇక్కడ కరెక్ట్ అనేది ఇచ్చారు, దీన్ని ఆధారంగా చేసుకొని రాయాలి కరెక్ట్ ఇంగ్లీష్. ఇక్కడ చూడండి, స్పీక్స్ అనేది ఏమనేది వర్బ్ కదమ్మా, మెయిన్ వర్బ్ తర్వాత వచ్చేదానికి ఇంటూ వేయమన్నారు, అందుకే ఇక్కడ ఇంటూ వేసాం. చూడండి, మెయిన్ వర్బ్ తర్వాత వచ్చేదాన్ని ఇంటూ వేయాలి. ఇక్కడ హీ స్పీక్స్ ఇంగ్లీష్ కరెక్ట్లీ. సో ఇంగ్లీష్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ తర్వాత వచ్చేదాన్ని రైట్ మార్క్ ఇవ్వాలి. ఈ విధంగా ఇచ్చాము చూడండి, ఇంటూ రైట్ మార్క్. ఒకసారి అబ్జర్వ్ చేయండి. సలీం ఈజ్ ఏ డాష్ టైలర్ కేర్లెస్. హీ మేక్స్ డ్రెస్సెస్ డాష్ కేర్లెస్లీ. ఇక్కడ రైట్ మార్క్ ఇచ్చాం, కేర్లెస్లీ. యూ ఆల్వేస్ స్పీక్ లౌడ్లీ. ప్లీజ్ స్పీక్ లౌడ్లీ. సో ఇక్కడ స్పీక్ వర్బ్. సో వర్బ్ తర్వాత వస్తే ఇంటూ మార్క్ ఇవ్వాలి అని చెప్పారు కాబట్టి చేస్తున్నాం. అంటే అక్కడ ఇంటూ మార్క్ ఇస్తే రాంగ్ అని కాదు, కరెక్టే. జస్ట్ మనకి ఇంటూ వల్ల ఇవన్నీ వర్బ్ తర్వాత వస్తున్నాయని గుర్తుపెట్టుకోవడానికి అంతే ఇది. సో బీ కేర్ఫుల్. సో బీ అనేది వర్బ్ అనమాట. సో బీ తర్వాత కేర్ఫుల్ వచ్చింది కాబట్టి ఇంటూ. అండ్ డూ యువర్ హోంవర్క్ కేర్ఫుల్లీ. ఇక్కడ హోంవర్క్ అనేది ఆబ్జెక్ట్ తర్వాత ఇక్కడ వచ్చింది కాబట్టి రైట్ మార్క్ ఇచ్చామన్నమాట. నెక్స్ట్ ఇక్కడ నందు ఈ స్లోలీ ఇంటూ ఇచ్చాము చూడండి. నెక్స్ట్ నందు ఈ స్లో రీడర్, స్లోలీ కాదు, నందు ఈజ్ ఏ స్లో రీడర్. హీ రీడ్స్ బుక్స్ వెరీ స్లోలీ. ఓకేనా. సో ఇక్కడ బుక్స్ అనేది ఆబ్జెక్ట్ తర్వాత స్లోలీ రాసామన్నమాట. ఓకేనా. ఆబ్జెక్ట్ తర్వాత స్లోలీ వచ్చింది కాబట్టి రైట్ మార్క్. ఇప్పుడు అర్థమైంది అనుకుంటా, నేను జస్ట్ ఇలా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. చూడండి, ప్లీజ్ బీ క్వైట్ ఇంటూ మార్క్ ఇచ్చాం క్వైట్కి. ఆర్ డూ యువర్ వర్క్ క్వైట్లీ. ఓకేనా. ఐ వాంట్ టు స్లీప్. సో ఈ విధంగా చూడండి, ఇక్కడ లౌడ్లీ ఇచ్చాం, ఇక్కడ కేర్ఫుల్లీ, ఇక్కడ ఫాస్ట్, గుడ్. లౌడ్లీకి ఇంటూ ఇచ్చాం, ఎందుకంటే ఇంటూ ఎందుకు ఇస్తున్నాం, షౌటెడ్ అనే మెయిన్ వర్బ్ తర్వాత వస్తుంది కాబట్టి. సో లిజన్ అనేది మెయిన్ వర్బ్ తర్వాత వస్తుంది కాబట్టి ఇంటూ. ఇక్కడ ఈజ్ అనే మెయిన్ వర్బ్ ఫాస్ట్, ఇక్కడ ఈజ్ అనేది మెయిన్ వర్బ్ గుడ్. ఇక్కడ షీ రన్స్ అనేది తర్వాత వస్తుంది కాబట్టి ఇంటూ మార్క్. ఇక్కడ టీచర్స్ తర్వాత వస్తుంది కాబట్టి ఇంటూ మార్క్. ఆబ్జెక్ట్ తర్వాత అయితే రైట్ మార్క్ ఇవ్వాలి. ఈ విధంగా ఇక్కడ గ్రామర్ అయితే ఉంది. రైటింగ్ పార్ట్లో లెటర్ రైటింగ్ సంబంధింగ్ ఏం లేదు, ఒకవేళ ఉంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేలా. నెక్స్ట్ లెసన్లో మనము ఇంకా గ్లాసరీ, వొకాబులరీ, గ్రామర్ పార్ట్, రైటింగ్ పార్ట్లో ఏమైనా మనకు లెటర్ రైటింగ్ ఇలాంటి ఏవైనా డిస్క్రిప్షన్ ఏవైనా ఉంటే చెప్తాను, ఇక్కడ ఏం లేదు. సో ఈ విధంగా మనం ఫోర్త్ యూనిట్ అయితే కంప్లీట్ చేసాం. తెనాలి పెయింట్స్ ఏ హార్స్ అనే లెసన్ని కంప్లీట్ చేసాం. నెక్స్ట్ 7th క్లాస్ ఓల్డ్ టెక్స్ట్ బుక్లో 5th యూనిట్ని నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.